వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో 500 కోట్లతో అత్యంత రాజభోగాలు ఉన్న ప్యాలెస్లు నిర్మించారని తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమి నిర్మాణాలు ఇటీవల వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో 500 కోట్లతో అత్యంత రాజభోగాలు ఉన్న ప్యాలెస్లు నిర్మించారని తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమి నిర్మాణాలు ఆక్రమమని కూల్చివేయడం నోటీసులు జారీ చేస్తున్న వేళ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నారా లోకేష్, జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు లీజ్కి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి తోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదల సెంటు భూ స్థలాలు ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టించవచ్చు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి? నీ ధన దాహానికి అంతులేదా అని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మనం పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయం దగ్గర మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఒక ప్యాలెస్ లాగా బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ప్యాలెస్ లాగా మనకు కనపడుతుంది. మరి పట్టణంలో ఉన్నటువంటి లింగంగుంట పంచాయతీలో ప్రస్తుతం వైసీపీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. విజువల్స్ లో స్పష్టం చూసుకోవచ్చు. ఇదే ఒక వైసీపీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి లోకేష్ ట్వీట్ చేశాడు, ఏదైతే మరి వైసీపీ కార్యాలయాల పైన మరి దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే ప్లాన్ ప్రకారం ఇదే ప్రక్రియ కొనసాగింది. దాదాపు 1.5 ఎకరంలో ఈ బిల్డింగ్ కట్టినటువంటి సందర్భం ఉంది. మొత్తం మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. వైసీపీ రంగులు గాని, వైసీపీ డిజైన్ గాని, వైసీపీ బిల్డింగ్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం లింగగుంట కార్యాలయంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం 25 జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయాలు ఇదే ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. నిన్న తాడేపల్లిలో కూడా ఆయన వైసీపీ కార్యాలయాన్ని కూడా అక్రమ కట్టడాలంటూ కూడా టీడీపీ కూల్చివేసినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. లోకేష్ చేసినటువంటి ట్వీట్ దాదాపు 600 కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో మరి స్థలాలు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో అందరికి కూడా పేదవాళ్ళకి పంచిపెడతాం, లేదా ఈ బిల్డింగ్స్ ని రానున్నటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ గా మార్చేయాలి అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టడం ఇది ఎంతవరకు రైట్ అంటూ కూడా అటు సామాన్య ప్రజల నుంచి అటు టీడీపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ప్రభుత్వ స్థలాన్ని మాత్రమే వైసీపీ నాయకులు అడ్డగోలు జీవులతో ఈ రాపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1.5 ఎకరం నడిబొడ్డు నరసరావుపేట నడిబొడ్డును ఉన్నటువంటి 1.5 ఎకరం భూమిని దాదాపు కోట్ల రూపాయల భూమి అని మనం చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయల భూమిని మరి జీవోతో తక్కువ రేటుతో లీజు తీసుకోవడం, మనం గతంలో కూడా ఆర్టీసీ స్థలాలని అదేవిధంగా జీవోలు సృష్టించి మరి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకు తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఖచ్చితంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో జీవో ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైసీపీ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనుక తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూడా కూల్చివేసిన తర్వాత కూడా మరి వైసీపీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మేము
కట్టడాలు ఏర్పాటు చేస్తే ఈ విధంగా కూల్చివేయడం పట్ల కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా టీడీపీ కూడా లీగల్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్రమ కట్టడాల పైన ఒక్క తిరుపతికి సంబంధించినటువంటి కట్టడం మాత్రమే కొంత పర్మిషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా ఆ అక్రమ కట్టడాలంటూ కూడా టీడీపీ విమర్శలు చేస్తుంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎకరంన్నర బిల్డింగ్ కట్టడం, ఒక ప్యాలెస్ లాగా అయితే వైసీపీ కార్యాలయం నిర్మించడం పట్ల ఇంతవరకు కూడా స్థానిక ప్రజలకి అటు జర్నలిస్టులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అన్ని జిల్లాలలో మరి ఒకేసారి ఇది స్ప్రెడ్ అవటం, అదే విధంగా అటు లోకేష్ ట్వీట్ చేయటం, ఆ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించడం పట్ల కూడా మరి ఒక్కసారిగా కూడా బయటికి రావటం వచ్చినటువంటి నేపథ్యం కూడా సామాన్య ప్రజలు కూడా కొంత అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం అటు వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా అయితే ప్రస్తుతం అధికార పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్న తాడేపల్లి కూలగొట్టినటువంటి వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేవు, ఎలాంటి నిబంధనలు పాటించలేదంటూ కూడా కట్టడాలు కూల్చింది. కేవలం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే అనుమతులు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చేస్తారా లేదా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇతర బిల్డింగ్స్ కి వాడుకునేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా వైసీపీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కట్టడాలు పూర్తయిన తర్వాత కొంత చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంతవరకు కూడా మరి ముఖ్యమంత్రి నోటి వెంట దీనిపైన రానటువంటి నేపథ్యంలో అధికారులు నోటీసులు ఇస్తుంది. అటు కూల్చేత మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అటు వైసీపీ కోర్టుకు వెళ్తుందా లేదా దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నదో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.